మరింత సమాచారం కోసం సీఎం టైమ్స్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ నిబంధన ప్రకారం పనిచేయాల్సిన అధికారులు నిబంధన తుంగలు తొక్కి ధనదాహంతో పనిచేస్తున్నారు. చీమకుర్తి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఒక వీఆర్ఓ నిబంధన తుంగలు తొక్కి పనిని బట్టి రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుందని రైతులు వాపోతున్నారు. ఈమె దాదాపు 11 సంవత్సరాల నుండి చీమకుర్తిలో తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఓగా పనిచేస్తూ రెవెన్యూ శాఖ ఈమె చేస్తున్న అవినీతి అక్రమాలు అన్నీ కావు. ఏ పార్టీ ఉన్నా ఈమె చాలా తెలివిగా కులం కార్డు వాడుతుంది అన్న ప్రచారం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈమెకు డబ్బులు ఇస్తే ప్రభుత్వ నిబంధన అన్ని పక్కన పెట్టి పనిచేస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగులకు డొంకల భూముల ఎలాంటి పట్టాలు ఇవ్వరాదు. కానీ ఈమె డబ్బులు ఇస్తే రికార్డులు మార్చి పట్టాలు ఇప్పించిన చరిత్ర కూడా ఉంది. చీమకుర్తి పట్టణంలోని మెయిన్ రోడ్లో వాగు పోరంబోకు భూమికి పెద్ద మొత్తం డబ్బులు తీసుకొని ఒకరికి పట్టా ఇప్పించడంపై పెద్ద చర్చ జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకం కోసం వచ్చే రైతుల్ని డబ్బుల కోసం రకరకాల ఇబ్బందులు గురి చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దృష్టి పెడితే పెద్ద తిమింగిలాలు పడే అవకాశం ఉంది. అధికారులు ఎవరు తప్పు చేసినా అది ప్రభుత్వ పాలకులపై పడ్డ చెడ్డ పేరు వస్తుంది. కనుక ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధి ఈమె చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపితే ఈమె చేసిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.